దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే, మీరు విత్తనం విత్తుతారు, చేలు కోస్తారట, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును కూడా మీరు అనుభవించుదురు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అని ఏమంటున్నాడంటే, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. విత్తనము విత్తినప్పుడు, ద్రాక్ష తోటలు నాటినప్పుడు నీ తోట చుట్టూ, నీ పొలము చుట్టూ నువ్వు కంచె వేసితివి అని చెప్పేసి అని ఆయన ఇంకొక మాట కూడా నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు మంచిగా విత్తనం విత్తావు, మంచిగా తోటలో ఆ యొక్క చెట్లని నాటావు, కంచె వేసావు, అంత బాగానే ఉంది. కానీ ఏమండి, కానీ వాక్యం సెలవిస్తారు చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనములో, జాగ్రత్త పడుడి. ఏమండి, దేవుడు ఏమంటూ ఉన్నాడు? మీరు విత్తనం విత్తారు, తోటలో మీరు నాటారు, బాగానే తోట నాటారు, బాగానే ఉంది, కంచె వేశారు, అంత ఓకే. కానీ జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటున్నాడు. ఏ కాలం రాబోతుంది? ఎందుకు జాగ్రత్త పడమన్నాడు? ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు? దేవుని బిడ్డలారా, మీరు విత్తనం విత్తారు, కంచె వేశారు, కంచె ఉంది కదా, లోపలికి ఏమి పోవు కదా అని అనుకుంటే మాత్రము పోవు కదా అని నీవు అనుకుంటున్నావు. కానీ ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక గడియ వస్తుంది. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏంటి ఆ గడియ? ఏంటి ఆ కాలం? మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనము దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయేను. ఏమండి, నువ్వు విత్తనం వేసావు, విత్తనం వేసి నాటిన దినమునని నువ్వు కంచె కూడా వేసుకున్నావు, బాగానే ఉంది. కానీ మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయేను. అందుకు జాగ్రత్త పడి మెలకువగా ఉండండి. ఒక కాలము లేక ఒక గడియ, ఒక సమయమున ఇలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడుడి అని చెప్పి అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు ఎదిగిన కొద్దీ ఓర్వలేని వారు ఉంటారు. నువ్వు ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నువ్వు ఏదైనా పని పెట్టుకొని ఆ పనిని చేసుకునేటప్పుడు నిన్ను ఓర్వలేనటువంటి దుష్టులు ఉంటారు. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే సాతానుగాడు ఓర్వలేని వాడు. దేవుని బిడ్డలారా, మీరేదైనా పని పూనుకున్నారా, ఆ పనిని పాడు చేయడానికి దుష్టులు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదో విధంగా మిమ్మల్ని కృంగదీయాలని, ఏదో విధంగా ఆ పనిని ఆటంకపరచాలని చెప్పేసి అని చూస్తూ ఉంటారు. ఆత్మీయంగా నువ్వు ఎదిగినట్టున్నావా, దుష్టుడు ఏదో రీతిగా నీకు ఇబ్బంది తీసుకొచ్చి, ఇరుకులు తీసుకొచ్చి, బాధను తీసుకొచ్చి, ఏదో సమస్యను తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేసుకోకుండా, ఎదగకుండా ఎన్నో విధాలుగా వాడు నిన్ను బాధ పెడతా ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండు అని చెప్పేసి అని. మెలకువగా ఉండి ఏం చేయాలి? దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి అని. అవును దేవుని బిడ్డలారా, దుష్టుడు శోధనను తీసుకొచ్చి పెడతా ఉంటాడు. మనుషులు అపాయాన్ని తీసుకొస్తారు, మనుషులు బాధకరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తూ ఉంటారు. కానీ నీవు మెలకువగా ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు చేసే పనిని మీరు చూస్తారు.
అయితే అక్కడ మనుషులు నిద్రించుచుండగా అతను శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయేను. అయితే ఆ యొక్క యజమానుడి దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ పని వాళ్ళు, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తుతివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారికి చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిత్తురు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఈరోజు నీతోని. దేవుని బిడ్డలారా, నీవు వేసే ప్రతి ప్రార్థన బాగానే ఉంది, నువ్వు ప్రారంభించిన ఆత్మీయ జీవితం బాగానే ఉంది, శారీరకంగా నువ్వు కూడుకున్న పనులు కూడా బాగానే ఉన్నాయి. కానీ శారీరకంగా శత్రువులు ఉన్నారు, ఆత్మీయంగా కూడా శత్రువులు ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటిదంటే, నీకు హాని చేసేవారిని నువ్వు ఏమి కూడా అనకూడదు. ఎందుకు అంటే ఒక సమయం వస్తుంది, ఒకవేళ నీకు హాని చేసేవారిని నువ్వు ఏదైనా అన్నట్లయితే నువ్వు కూడుకున్న ఆ పని పూర్తిగా పాడు చేస్తారు వాళ్ళు. కాబట్టి వారిని ఏమి అనకుండా దేవుని ప్రేమను వారిలో వారికి నువ్వు కనపరుస్తూ, నువ్వు మెలకువగా ఉండి జాగ్రత్త పడుతూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే రాబోయే శోధనని నువ్వు తప్పించుకుంటావు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు ఏంటిదంటే, ఉండనిమ్ము. గురుగులను ఒకవేళ నువ్వు తీసినప్పుడు గోధుమలు కూడా పక్కన నుండి అవి పెళ్ళగింపబడతాయేమో, కాబట్టి ఉండనిమ్ము. ఒక సమయం వస్తుంది, ఆ సమయమున నేను వాటికి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అని ఆ యొక్క యజమానుడు దాసుడికి చెప్పినట్టుగా నీ దేవుడికి నీ సమస్యను నువ్వు చెప్పుకున్నట్లయితే, నువ్వు దాసుడిగా నీ యజమానుడైన దేవునికి నువ్వు చెప్పుకున్నట్లయితే నీ యజమానుడు ఒక విధానాన నీకు ఒక సమస్యకి పరిష్కారం ఇస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే ఆయన ఏమంటుండంటే, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. చూడండి, ఆటంకము కలగజేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక సమయం ఉన్నది అంటున్నాడు. ఒక సమయమున వారిని నీ యొద్ద నుండి తీసివేస్తాడు, వారిని అగ్నిగుండములో కాల్చివేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు జాగ్రత్త పడి మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు వివేకము కలిగి జ్ఞానము కలిగి నువ్వు ఉండు. ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పావురము వలె నిష్కపటము కలిగి పాము వలె వివేకము కలిగి ఉండమని చెప్పేసి అని. ఆ రీతిగా దేవుని ప్రేమను చూపుతూ నీ శత్రువుల దగ్గర నువ్వు వివేకం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో నీకు విజయాన్ని అనుకరింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, సాతాను విత్తనం విత్తుచున్నాడు, జాగ్రత్త. అది నువ్వు గ్రహించి మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే శోధనల నుండి నీవు తప్పింపబడతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 13వ వచనము దేవుని యొక్క వాక్యం ఉంది. ధైర్యము కలిగి ఉండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ ఆటంకం జరుగుతుంది, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటూ ఉన్నాను, భక్తిగా ఉంటున్నాను, అయినను ఎందుకు నాకు? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏమి కాదు నీకు. దేవుడికి ఏది న్యాయమో, దేవుడు ఏది చేయాలో ఒక దినాన నీకు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన నిన్ను విడువని దేవుడు ఆయన, నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ రీతిగానైతే విత్తనం విత్తిన నాడే నీ పొలముకి, నీ పంటకి, నీ తోటకి నువ్వు కంచె వేసుకున్నావో, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనే కంచెని ప్రతిరోజు నువ్వు వేసుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు కలిగిన దాన్ని నీకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు సంపాదించుకున్న దాన్ని ఆయన నీకు సమృద్ధిగా ఆయన నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. అయితే ఇస్సాకుతో అంటున్నాడు దేవుడు, చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను.
యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఇస్సాకు విత్తనం వేశాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఉన్నాడు కనుకనే నూరంతల ఫలము పొంది గొప్పవాడయ్యాడు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త పడి నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకోండి. ఆయన ఆశీర్వాదం చేత నూరంతల ఫలము మీరు పొందుకొని మీరు గొప్పవారిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని చేయబోతూ ఉన్నాడు. అప్పుడు శత్రువు మీ ఎదుట సిగ్గుపడతాడు. దేవుడు బిడ్డలారా, వాడికి జీవం ఉండదు, ఇక మరణమే వాడికి. అందుకే ఎవరిని ఏమనకుండా దేవుని ప్రేమను కనపరుస్తూ మీరు ముందుకు సాగి మెలకువగా ఉండి జాగ్రత్త ఉన్నట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయునుగాక. ఆమేన్.